ఇరాన్పై వరుసగా 17వ రోజు ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా సెంట్రల్ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాక్లోని మిలిషియా గ్రూపులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భూతల దాడులను ప్రారంభించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఓ క్లినిక్ సహా సహాయక శిబిరం దెబ్బతిందని రెడ్ క్రిసెంట్ సంస్థ వెల్లడించింది. మర్కాజు ప్రావిన్స్లోని అరాక్, మహాలత్ నగరాలపై జరిగిన దాడుల్లో 5గురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మర్కాజీ ప్రావిన్స్ లో ఉన్న షాహిద్ ఖొమేనీ బాలుర పాఠశాలపైన దాడి జరిగిందని ఇరాన్ కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. చాబహర్ శివారు ప్రాంతంపై అమెరికా దాడులు చేసింది. అక్కడ ఉన్న ఇరాక్ సైనిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఇరాక్ లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF కు చెందిన స్థావరంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు. PMF సంస్థ ఇరాన్ కు మద్దతుగా అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అటు లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు సహా భూతల దాడులు చేస్తోంది. రాజధాని బీరూట్ సహా కియాం పట్టణంపై 5 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. హెజ్బొల్లాకు పట్టు ఉన్న ప్రాంతాల్లో తమ సైనికులు భూతల దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. హెజ్బొల్లా మిలిటెంట్లను అంతమొందించిందే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 850కి చేరింది.